ఆయనకు తెలంగాణ మూలాలున్నా, తెలంగాణ ఉద్యమ నేపథ్యం ఉన్నా కూడా తెలంగాణ పట్ల ప్రేమ ఉన్నా మనం అర్థం చేసుకోగలుగుతాం. తెలంగాణ కోసం కొట్లాడుతున్నాడని చెప్పేసి. అరే తెలంగాణ జై తెలంగాణ నినాదం ఎత్తుకున్నటువంటి సందర్భంలో ఆయన తెలంగాణ వాదుల మీదకి, తెలంగాణ ఉద్యమకారుల మీదకి రైఫిల్ ఎత్తుకొని పోయినటువంటి చంద్రబాబు నాయుడు శిష్యుడండి. ఆయన తెలంగాణ వంతపాడతాడా లేకపోతే ఆంధ్రాకు వంతపాడతాడో మనందరికీ తెలుసు. ఇకపోతే కేసీఆర్ గారు నాలుక జీరుతా అంటాడు. అంటే తెలంగాణకి ఎప్పుడు అన్యాయం జరిగినా కూడా తెలంగాణ పక్షాన తెలంగాణ ప్రయోజనాల కోసం కొట్లాడేది కేసీఆర్ గారు. తెలంగాణకు ఉన్నటువంటి బలమైన ఏకైక గొంతు కేసీఆర్. కాబట్టి కేసీఆర్ గారు గొంతు నొక్కితే, వారు నాలుక చీరిస్తే ఇక మనము ఎన్ని కుట్రలైనా చేయొచ్చు, ఎంత దోపిడీ అయినా చేయొచ్చు, మన దోపిడీకి అడ్డుండదు అనేటువంటి ఒక ఆలోచనతోని రేవంత్ రెడ్డి గారు ఇట్లా మాట్లాడుతున్నారు. గతంలో కూడా కేసీఆర్ గొంతు నక్కితే సరిపోతుంది, తెలంగాణ వాదం పడిపోతుంది, తెలంగాణ చిత్తైపోతుంది చేసినటువంటి ఆంధ్ర నాయకుల ఎత్తులను చిత్తు చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. నలుగురు ముఖ్యమంత్రులు కూడా కేసీఆర్ గారు గొంతు నొక్కాలని, కేసీఆర్ గారు నాలుక చీరాలని ప్రయత్నం చేసిండ్రు. పాపం ఎల్లెలుకలు పడ్డారు, బోర్ల బొక్కలు పడ్డారు. మరి ఇప్పుడు ఈయన ఈయన కూడా కేసీఆర్ గొంతు నొక్కితే అయిపోతుంది, కేసీఆర్ నాలుక చీరితే అయిపోతుంది, తెలంగాణకు గొంతు లేకుండా పోతుంది, అప్పుడు మా దోపిడీకి అడ్డు లేకుండా పోతుంది అనేటువంటి ఒక దురాలోచన ఈరోజు మరి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. ఇది యావత్ తెలంగాణ మొత్తం కూడా అర్థం చేసుకుంటున్నది. కాబట్టి దానికి ధీటైనటువంటి సమాధానం చెప్పడానికి ఇది తెలంగాణ ప్రజలే సిద్ధమవుతున్నారు.